నిషిత్ మరణ వార్త గురించి తెలియగానే మంత్రి హరీష్ రావు చెల్లించిపోయారు. నారాయణ లండన్లో ఉన్నారని తెలిసి ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ఉదయాన్నే అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఉస్మానియాకు చెందిన ఫోరెన్సిక్ వైద్య నిపుణులను అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం చేయించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. నిషిత్ మృతదేహాన్ని హెలికాప్టర్ ద్వారా నెల్లూరు తరలించేందుకు ఏవియేషన్ అధికారులతో చర్చించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో అన్ని ఏర్పాట్లతో అంబులెన్స్లో నెల్లూరు చేర్చారు. రాజా రవిచంద్ర మృతదేహాన్ని అతడి స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుకు పంపాలనుకున్నారు. బంధువుల సూచనతో మొదట బేగంపేటకు చేర్చారు. అనంతరం అక్కడి నుంచి టంగుటూరు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి అక్కడే ఉండి హరీష్ రావు తీసుకున్న చొరవను, మంత్రి నారాయణ కుటుంబానికి అండగా నిలిచిన తీరును ఏపీ నేతలు కొనియాడారు. కాగా కష్టాల్లో ఉన్నవారిని ఇలా ఆదుకోవడం హరీష్ రావుకు కొత్త కాదని, ఆపద ఎక్కడ ఉంటే హరీష్ అక్కడ ఉంటారని అక్కడ ఉన్నవారు వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు చెందిన ఒక మహిళకు 2 కిడ్నీలు పాడైనట్టు ఆంధ్రజ్యోతిలో కథనం వస్తే 2 రోజుల క్రితమే ఆయన దగ్గరుండి నిమ్స్లో చేర్పించారని, 50,000 ఆర్థిక సహాయం చేశారని ఒకరు చెప్పారు. 2014లో మసాయిపేట రైలు ప్రమాదం జరిగినప్పుడు చివరి మృతదేహానికి పోస్టుమార్టం జరిపించే వరకు ఆయన అక్కడే ఉండి బాధితులకు సాయపడ్డారని గుర్తు చేసుకున్నారు. నారాయణ కుటుంబానికి హరీష్ రావు అండగా నిలిచిన వైనంపై నెటిజన్లు ప్రశంసించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.